హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నంది హిల్స్ అనేది బాగుంటుంది అనమాట. అక్కడ మా ఆఫీస్లో కొలీగ్ సార్, వేరే సార్ వాళ్ళు చెప్పారు సన్ రైజెస్ అనేసి ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది అక్కడ. అది వెళ్ళడానికి ఈ టైం అయితే బెస్ట్ అనిపించింది. అందుకు మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. జస్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బ్యాక్ సైడ్. ఇద్దరు ఒక ఫ్రెండ్ వస్తారనేసి వెయిట్ చేస్తున్నాము. అతను వస్తున్నాడు ఒక ఫ్రెండ్. వెళ్ళి అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా, 3 o'clock వెళ్ళేస్తామన్నమాట. టీ తాగడానికి తీసుకుంటున్నాము. ముందే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ. ఎదవనాయ ఆ కుడిక అడ్డం పెట్టినకే ఆమె. ఇది చూస్తా అంటే మన తిరుమల ఘాట్ రోడ్ లాగా ఉంది. చూస్తున్నారా క్లౌడ్స్ అంతా ఎలా ఉంది. పైకి వెళ్ళాలన్నమాట. సన్ రైజ్ మంచు ఎలా ఉందో అది కూడా సరిగ్గా కనపడడం లేదు. నంది హిల్స్కి వెళ్ళే రూట్ ఇది అనమాట. మ్యాక్సిమం మంచు అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఎలా ఉంది మంచు. ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కువగా ఉంది. అక్కడ ఎర్లీ మార్నింగ్ మేము 3:30కి బయలుదేరాము. వస్తూనే ఉన్నాము. మధ్యలో ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా ముందుగా బయలుదేరితే బెటర్ అనిపిస్తుంది నాకు. అదే వెళ్తూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సన్ రైజ్ చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళాక. ఎలా ఉంది మంచు. హాస్టల్ హిల్స్ కూడా పర్లే, బాగుంటుంది. పతనపల్లి సైడ్ కదా, బాగుంటుంది. అబ్బాయి అసలు చూస్తున్నారు కదా, అసలు చెట్లు కూడా కనపడడం లేదు పైన. ఆ చెట్లు కూడా ఏమి కనపడడం లేదు. ఉంది మంచు చాలా ఎక్కువ. ఆన్ ది వేలో ఉన్నాము. ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా మంచు ఎలా ఉంది. మా ఫ్రెండ్స్ తన సే హాయ్ రా. చలి ఎలకు మిక్స్. ఇంకా చూడండి ఒకసారి. అమ్మ రోడ్డు కూడా కనపడడం లేదు. అబ్బా నాయన ఇది చలే. ఇంకేమన్నా హిమాలయ పర్వతాలు పోయినట్టుంది. ఏం వాన, మంచు చెట్ల కూడా మంచు. మొత్తం మంచు అబ్బా, ఇది మామూలుగా లేదు మంచు. వస్తున్నా. ఉనికింగ్స్ అని పెట్టా. ఏ శ్రీకాంత్, చలి వణికింగ్స్ ఇప్పరా డైలాగు. ఇంకేం చెప్పాలరా బోడి. హాయ్ ఫ్రెండ్స్.
సన్ రైజెస్ అని వచ్చాము. ఇక్కడ సన్ రైజెస్ కన్నా మంచు విపరీతంగా ఉంది, చూస్తున్నారు కదా. మంచు ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా చలికాలం ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరే. చూడు అసలు ఏమి కనపడడం లేదు. బ్యాక్ సైడ్ కూడా చూడండి మనుషులు, అసలు చెట్లు. అబ్బో మామూలు మంచి కాదయ్యా. వచ్చేటప్పుడు వాన పడినట్టు పడుతుంది నాకు, జల్లులాగా స్ప్రింకిల్స్ లాగా పడుతుంది. ఇది వాన ఏమో అనుకున్నా, చెట్ల మీద ఉండే ఇది మంచు ఉంటుంది కదా, వాటర్ డ్రాప్లెట్స్, అది. అబ్బో జలుబు చేయనట్టుంది. ఓ మా దేవుడు తలస్నానం చేయనట్లుంది నాకైతే. తలంతా పెట్టుగా ఉంది చూసారా. మీ బ్లాక్ ప్యాంట్ కనపడతారా ఫస్ట్ స్టడీ అబ్జర్వ్ చేస్తాను. మళ్ళీ కూర్చుంటా ఇటు సైడ్ కూర్చొని కాలు మీద కాలేజ్ చేసుకుంటా. రేపు ఫస్ట్ ఆరా మళ్ళీ ట్యామ్ అంతా పడుతుంది రే. ఫస్ట్ నీకు చూస్తున్నాం కదా ఇంత బండ అనమాట. ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇది నాకు చూస్తుంటే ఇంకా సన్ రైజ్ వచ్చేలా అనిపించడం లేదు. టెంపుల్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. క్యామ్కే ఎలా ఉందంటే మామూలు మన నేచురల్ నేకెడ్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి మంచి ఎలా ఉంటుంది. ఏంది 7:30 అవుతుంది బ్రో, ఇంకా మంచు ఎట్లా ఉంది? 5 o'clock 4 o'clock ఉన్నట్లుంది మంచి ఇక్కడ. చూసారా చెట్లు కూడా కనపడడం లేదు, ఓన్లీ చెట్లు అనమాట ఇక్కడ ఉన్నాయి. చూడండి అంత చెట్లు అసలు కనపడమే లేదు అనమాట. అక్కడ నంది కూడా ఉంది చూసారా. స్టెప్స్ కూడా భలే ఉన్నాయి ఇక్కడ చూసారా. స్టెప్స్ కూడా ఉన్నాయి. అది ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడ రాశారు వీరాంజనేయ స్వామి టెంపుల్ అని. స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బండ కాబట్టి జారుతుంది అనేసి స్టెప్స్ కూడా ఉన్నాయి. అక్కడ వచ్చి నంది టెంపుల్. వీడి పేరు శరత్ బైరెడ్డి ఫ్రమ్ కడప. ఈజ్ ఆల్సో ఫ్రమ్ కడప. ఈజ్ ఫ్రమ్ రాయచోటి. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. ఫస్ట్ నేను ప్లాన్ చేశాను 3 నెలల ముందు, టక్క ఈరోజు కుదిరిందనమాట. డాడీ ప్రశ్న గుడికి వెళ్దాం అనుకున్నాం. మేము ఇంకా బ్రష్ ఏం చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినాక ప్లాన్ చేస్తాం. బాగుండదు ఏదైనా నీట్గా వెళ్ళాలి. చెప్పాలరా ఏమో చెప్తేనే. ఇదంతా వ్యూ పాయింటే. అక్కడైతే ఇంకా బాగుంటుంది. క్లౌడ్స్ మనం జెట్లో వెళ్తే ఎలా ఉంటాయి క్లౌడ్స్ దగ్గరగా చూసినట్లు, ఆ విధంగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట వ్యూ పాయింట్. సన్ రైజ్ ఎప్పుడు వస్తుందో, చలి దుమ్ము లేపుతుంది. గాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా వస్తుంది గాలి. టీషర్టు చూసారు కదా, హాఫ్ హ్యాండ్స్. ఇంకా నా చేయి చెప్పుకోవాలి. చూసారా ఏమైపోయింది దాని, అదే చలమంచి కాయలు అంటారు కదా. ఏయ్ అంతా స్నానం చేసుకున్నట్లుంది. నాకు తల చూసారా ఎట్లా అయిపోయిందో, తల స్నానం చేసుకున్నట్లుంది. అందుకే జర్కిన్ లాగా ఉంది, ఫ్రెండ్ ఇచ్చాడు, వేసుకునేస్తే ఇంకా నా వల్ల కాదు. డేర్ చేయకూడదు దేనికి కూడా, ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కువ చేస్తే జ్వరాలు జలుబు కూడా రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో అయితే సూపర్గా ఉంది. మంచు నేను ఎక్కడ చూడలేదు, అంత భయంకరంగా ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరి
ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.